బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పక్కన పెట్టినట్లయితే మిత్రపక్షాలుగా 4 సీట్లతో బీజేపీ మరి ఈరోజు 3వ స్థానంలో ఉంది. ఖచ్చితంగా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా మేము రానున్న రోజుల్లో హైదరాబాద్ అభివృద్ధి కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము మరి ఈ ప్రభుత్వంతో మరి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఓటమితో కుంగిపోయేటువంటి ప్రసక్తి లేదు. గతంలో మాకు 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో 150 సీట్లు పోటీ చేసి 5 సీట్లు గెలిచాం. ఈ సంవత్సరము 65 సీట్లు పోటీ చేసి 4 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన జిహెచ్ఎంసీలో నిలబడి రానున్న రోజుల్లో మేము ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని మరి ప్రభుత్వం మీద ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఎన్నికల ఇచ్చిన హామీల అమలు కోసము ఖచ్చితంగా పట్టుబట్టి మరి ఒత్తిడి చేస్తాము. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయము హైదరాబాద్కు రాబట్టడంలో కూడా మా పార్టీ తరఫున మేము ఇతోధికంగా కృషి చేస్తాము. అది హౌసింగ్ స్కీమ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, మెట్రో ట్రైన్ కావచ్చు, ఐటీ డెవలప్మెంట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా బీజేపీ రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం కృషి చేస్తాము. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు మంచి పరిపాలన కొనసాగించాలని మేము భావిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమిని మేము పూర్తి స్థాయిలో విశ్లేషించుకుంటాం. ఏ ఎన్నికలైనా, ఏ రాజకీయ పార్టీకి గెలుపైనా ఓటమైనా దాన్ని విశ్లేషణ చేసుకొని రానున్న రోజుల్లో మరింత మంచి ఫలితాలు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు 2 మిత్రపక్షాలు టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ పక్కన పెడితే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా జిహెచ్ఎంసీలో మరి 3వ స్థానంలో వచ్చాం. కాబట్టి తప్పకుండా ఆ పాత్ర మేము పోషిస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, కాళోజీ గారు చెప్పినటువంటి ఒక కొటేషన్, నీతి గెలుస్తుందని తెలుసు కానీ గెలిచిందంతా కూడా నీతి కాదనే విషయం అర్థం చేసుకొని కాళోజీ గారు చాలాసార్లు చెప్పారు. కాబట్టి తాత్కాలికంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో విజయవంతమైంది. మరి ఏ రకంగానైతే ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఏ అయితే హామీలు ఇచ్చాయో ప్రభుత్వము, ఆ హామీలను అమలు చేయాలని చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. తప్పకుండా బీజేపీ మేము డివిజన్ల వారీగా, అసెంబ్లీల వారీగా విశ్లేషణ జరుపుతాం. ముఖ్యంగా పోలింగ్ పర్సెంటేజ్ విపరీతంగా తగ్గడం ఏదైతే ఉన్నదో అది భారతీయ జనతా పార్టీకి నష్టం కలిగించింది. ఇంత తక్కువ శాతం పోలింగ్ ఉంటుందని మేము అనుకోలేదు. కాబట్టి దాని కారణం కూడా కొంత నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పనిచేసినటువంటి మా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ
నలుగురు అభ్యర్థులు ఎవరైతే భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచారో వాళ్ళ నేతృత్వంలో జిహెచ్ఎంసీలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ మేము పోషిస్తాము. వారితో పాటు చట్టసభలో ఉన్నటువంటి 7 మంది మేము ఉన్నాం. 7 కూడా మరి ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే సహకరిస్తాము. అమలు చేయకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మరి రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇల్లు అల్కగానే సరిపోదు, మరి ఖచ్చితంగా ఈరోజు మెజార్టీ రావడంతో సరిపోదు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వము అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఏమి ఇంకా ఆ విషయం ఏం చర్చించుకోలేదు. మేము తప్పకుండా ఆ రకంగా మేము ఎవరం భావించడం లేదు. రానున్న రోజుల్లో వాటన్నిటిపైన కూడా సమగ్రంగా పార్టీ రాష్ట్ర స్థాయిలో చర్చించి ఒక అభిప్రాయానికి వస్తుంది. వాస్తవం అది. గత 2009లో కూడా మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్స్ ఉంటే 6 డివిజన్స్ ఓడిపోయి 1 డివిజన్ గెలిచాం మేము. మళ్ళీ 2014 వచ్చేసరికి అక్కడనే మేము 7లో 6 ఓడిపోయినప్పుడు కూడా మరి 64,000 మెజార్టీతో నేను గెలవడం జరిగింది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ఆ రోజు విజయం సాధించింది. కాబట్టి తాత్కాలికంగా మేము ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా గెలిపి ఓటములను అన్నీ విశ్లేషించుకుంటాం. మేము ఒక్కరమే కాదు కదా, అన్ని పార్టీలు అదే సమయంలో వచ్చి ఈవెన్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా రేపు నామినేషన్ లాస్ట్ డే అంటే కూడా ఈరోజు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. అదొకటే కారణం కాదు, అది కూడా కారణం ఉంటుంది. మాలాంటి పార్టీ చాలా ముందు నుంచే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వము ఒక పథకం ప్రకారం ఓట్ల తొలగింపు కానీ, డివిజన్లని సరిహద్దులు మార్చడం కానీ, డివిజన్ల రిజర్వేషన్స్ మరి ఎలక్షన్ షెడ్యూల్ రోజే ప్రకటించడం కానీ, ఎన్నికలు సమయం తక్కువగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా కారణంగా మా లోపాలుగా కనిపిస్తాం. ఒకటి మీకు మనవి చేస్తా ఉన్నాను, మా పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. మేము అధికారం కోసమే పార్టీ పెట్టలేదు. మేము అనేక సంవత్సరాలుగా సుమారు 56 నుంచి రాష్ట్రంలో మేము పనిచేస్తాం. 1956 నుంచి మేము తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తాం. ఎన్నడూ మేము అధికారంలో రాలేదు. కాబట్టి అవర్ ఇస్ ఐడియాలజికల్ పార్టీ, వీఆర్ ఫర్ నేషన్స్ ఫస్ట్ పార్టీ. కాబట్టి అనేక రకాల ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా మా లక్ష్యం కోసం తప్పకుండా గెలుపు ఓటములతో మా నిబద్ధత మారదు. సిద్ధాంత భూమిక మీదనే ముందుకు నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎన్నికల కోసమే పనిచేసేటువంటి పార్టీ కాదు, కానీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటాము. బట్ ఎన్నికలు ఒకటే మాకు లక్ష్యంగా కాదు, అధికారం ఒకటే మా పార్టీకి ప్రధానమైనటువంటి భూమిక కాదు. అంటే ఇవేం మా సిట్టింగ్ సీట్లు ఏం కాదు, మెదకేమో మా సిట్టింగ్ సీట్ కాదు. ఓటమి పొందడానికి మేము ప్రయత్నం చేశాము, ఒక ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర పోషించాము. వరంగల్ మా సిట్టింగ్ సీట్ ఏం కాదు, అక్కడ కూడా మా ప్రతిపక్ష పాత్ర పోషించాము. ఇక్కడ జిహెచ్ఎంసీలో మాకు 5 సీట్లు ఉండేవి, 1 సీటు తగ్గింది. పెద్దగా మేము మా ఉండి పెద్ద నష్టపోయినటువంటిది ఏం లేదు. మారుతాయి, నెంబర్ మారుతుంది. అది కొత్త సీట్ 5 ఉండింది, 4 వచ్చినాయి. అట్లుండదు, అట్లా ఉండదు లెక్క ఎప్పుడు. కానీ అట్లా ఎప్పుడు ఉండదు. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు వచ్చాయనేది చూస్తారు. కాబట్టి మేము అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోలేకపోవచ్చు, కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము పోషిస్తున్నాము, ప్రయత్నం చేస్తాము, గెలవడం కోసం ప్రయత్నం చేస్తాము. గెలుపు ఓటమిలు అల్టిమేట్గా ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా నేను ఇంతకు విశ్లేషించుకుంటామని చెప్పాను కదా, ఏమేమి కోల్పోయామనేది తప్పకుండా విశ్లేషించుకో. మొత్తం మేము విజయం సాధించామని చెప్పడం లేదు కదా. మేము మీరు మొత్తం ఓటమి పొందుతారంటే ఓటమి పొందడం కాదు, ప్రయత్నం చేస్తాము. ఎన్నికల్లో గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇది
ఇంకా మేము ఎప్పుడు అది చాలా చిన్న పార్టీ తెలంగాణలో మాది. కానీ ఈరోజు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టోటల్గా కోల్పోయింది. నిన్న మొన్నటి వరకు అధికారం ఉన్నటువంటి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. వరంగల్లో కావచ్చు, మెదక్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. మేము ఎప్పుడు కూడా అధికారంలో లేము. మొదటి నుంచి కూడా ఇక్కడ మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము. గతంలో మాకు మరి 5 సీట్లు ఉండింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసినంత వరకు ఇక్కడ 52 సీట్లు ఉండే, 1 సీటు వచ్చింది. అలా 2 సీట్లు వచ్చాయి. కాబట్టి మాకు ఆ లెక్కను చూస్తే మాకు ఆ రకమైనటువంటి పెద్ద దెబ్బ మాకు తగలలేదు. అయినప్పటికీ కూడా నష్టమే. రానున్న రోజుల్లో ఈ నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా బీజేపీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆ దృక్పథంతో పట్టుదలతోటే ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకు ప్రచారం చేయడం తప్పేం? పార్టీ కోసం గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా ప్రచారం చేస్తాం. మొదటి నుంచి కూడా మేము చేస్తాం, ఇప్పుడు కాదు. ప్రభావం అనేటువంటిది ప్రజల ఆధారం. ప్రజల ఒక మూసలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నేను చెప్పినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే హైదరాబాద్లో మేము అమలు చేయము, 2 బెడ్రూమ్ స్కీమ్ కట్టము, ఈ పెన్షన్స్ తీసేస్తాము అనేటువంటిది చాలా స్పష్టంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రభావము తప్పకుండా ఓటర్ల మీద ఉన్నది. నేను ఫీల్డ్ మీద తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళు తప్పకుండా